టు అవర్ ఛానల్ ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు. మనకు తెలుసు కదండీ! ఏఐ చాలా అడ్వాన్స్‌మెంట్‌లో మూవ్ అవుతూ ఉంది. అలాగా ఏఐ అంత అడ్వాన్స్డ్‌గా మూవ్ అవుతుంటే దాన్ని స్టాప్ చేయడానికి కూడా ఏదో ఒకటి ఉంటుంది కదా! అదే వైరస్ అనమాట. ఈ ఏఐతో డెవలప్ చేసిన అప్లికేషన్‌ని అటాక్ చేస్తూ ఒక న్యూ వైరస్ వచ్చింది. దాని నేమే మోరిస్ 2 అనమాట. ఇదేం చేస్తుంది? అసలు ఇది ఎలా వర్క్ అవుతుందనేది నేను ఈ వీడియోలో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మోరిస్ 2 అనేది మన ఏఐతో బిల్డ్ చేసిన అప్లికేషన్స్ అన్నిటిని టార్గెట్ చేస్తుంది. అసలు ఎలా టార్గెట్ చేస్తుందంటే కన్సిడర్ ఇది మాక్సిమం 2 ఫేజెస్‌లో అటాక్ చేస్తుందండి. ఇమేజ్‌ని రీడ్ చేసే ప్రాంప్ట్ ఉంటాయి కదా! ఆ ప్రాంప్ట్స్‌తో. నెక్స్ట్ మన ఈమెయిల్ సెండ్ చేసే ప్రాంప్ట్స్‌తో ఇవి రెండిటిలతో అటాక్ చేస్తుంది. కన్సిడర్ ఒక కంపెనీ ఉందనుకోండి. ఆ కంపెనీ లోపల మన కస్టమర్స్ వచ్చేసి టికెట్స్ రైజ్ చేస్తున్నారు. టికెట్స్ అంటే కొన్ని సపోర్ట్ ఈమెయిల్స్ పంపిస్తుంటారు కదా! లైక్‌వైస్ మనకి ఏదైనా ఇష్యూ ఉందనుకోండి. ఆ ఇష్యూని మనం మెయిల్ ఫార్మాట్‌లో పంపిస్తూ ఉంటాం. తర్వాత ఏం చేస్తాడు నార్మల్‌గా అయితే అక్కడున్న కస్టమర్ సర్వీస్ గాయ్ మనకు మెయిల్‌లో రిప్లై ఇస్తాడనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందంటే ఏఐ డెవలప్‌మెంట్ వల్ల ఆ కస్టమర్ సర్వీస్ గాయ్‌కి బదులుగా ఒక ఏఐ ఉండి ఆ ఏఐ ఈమెయిల్‌ని చదువుతుంది. చదివిన తర్వాత దానికి సంబంధించిన రిప్లై ఇస్తుందనమాట. హ్యాకర్స్ ఏం చేస్తున్నారంటే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఉంటది కదా! ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే మనం ఒక మోడల్ ద్వారా అంటే ఏఐ ద్వారా మనం ఏదైనా వర్క్ చేపించుకోవాలంటే ఒక ప్రాంప్ట్ ఇవ్వాలనమాట. లైక్‌వైస్ మెసేజ్ ఇవ్వాలి. సో, మనం ఏదైనా అప్లికేషన్ బిల్డ్ చేపించాలంటే జస్ట్ నాకు ఈ బిల్డ్ అప్లికేషన్ కావాలని ఒక ప్రాంప్ట్ నీట్‌గా ఇచ్చామంటే మనల్ని అప్లికేషన్ బిల్డ్ చేసిస్తుంది. అదేవిధంగా మనం ఏదైనా ఒక ఈమెయిల్ రాయాలన్నా గానీ ఒక ఈమెయిల్ ఇచ్చి డేటా ఇచ్చామంటే ఈమెయిల్ మనకు రాసిస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే యూజర్ ఒక ఈమెయిల్ పంపిస్తాడో అదేం చేస్తుందంటే ఆ ఏఐ ఆ ఈమెయిల్‌ని రెడీ చేస్తుంది. అంటే రీడ్ చేయడానికి రెడీ చేసి, తర్వాత ప్రాసెస్ చేసి, రీడ్ చేసి, డేటాబేస్‌లోకెళ్ళేసి దానికి సంబంధించిన డేటాని ఇస్తుందనమాట. ఏం చేయాలి? వచ్చిన ఈమెయిల్‌ని రీడ్ చేయాలి. రీడ్ చేసిన ఈమెయిల్‌ని డేటాబేస్‌లోకెళ్ళేసి డేటాను తీసుకురావాలి. సో, ఇక్కడ అటాకర్స్ ఏం చేస్తున్నారంటే, ఈ ప్రాంప్ట్ ఏదైతే ఇవ్వాలో, ఆ ప్రాంప్ట్ అంటే మన ఈమెయిల్ రాస్తాం కదా! ఈ కస్టమర్ సర్వీసెస్‌కి రాసే ఈమెయిల్ లోపల సీక్రెట్‌గా కొన్ని ఇంజెక్షన్ రాస్తున్నారు. దాన్నేమంటామంటే ప్రాంప్ట్ ఇంజెక్షన్స్ అనొచ్చనమాట. అంటే ఏదన్నా మనం పంపించిన డేటా ఏమవుతుంది? ఖచ్చితంగా డేటాబేస్‌లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ లైక్ చాట్‌జీపీటీ, జెమినీ వీటితో బిల్డ్ చేసిన అప్లికేషన్స్ అన్నీ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మాత్రమే డేటాబేస్‌లో స్టోర్ అవుతాయి. సో, ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఈమెయిల్ తీసుకుంటున్నారండి. ఆ ఈమెయిల్ లోపల మెయిల్ టైప్ చేస్తున్నారు. నార్మల్‌గా ఒక మెయిల్ టైప్ చేసేసి తర్వాత ఏం చేస్తున్నారంటే ప్రాంప్ట్ ఇంజెక్షన్ అంటాం. అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌లో ఎగ్జిక్యూట్ అయ్యే కోడ్ ఇస్తున్నారనమాట. ఆ కోడ్ లోపల ఏం ఎగ్జిక్యూట్ చేస్తున్నారు? ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ మన కంపెనీ బిల్డ్ చేసుకుంటుంది కదా! ఆ అప్లికేషన్‌ని దాని లోపల ఏమేమి ఉంటాయి? డేటాబేస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లేదంటే మిగతా యూజర్స్‌కి సంబంధించిన డేటా ఇదంతా ఉంటుందనమాట. వీళ్ళేం చేస్తున్నారు? ఈ ప్రాంప్ట్ ఇంజెక్షన్‌తో ఆ ఈమెయిల్ లోపల నార్మల్ ఈమెయిల్ టైప్‌లోనే రాసి ఈ ప్రాంప్ట్ ఇంజెక్షన్‌ని ఇస్తున్నారనమాట. ఈ ప్రాంప్ట్ ఇంజెక్షన్ అంటే ఏం లేదు. జస్ట్ ఒక టైప్ ఆఫ్ మెసేజ్ లాంటిది. ఆ మెసేజ్ ఏం చేస్తుందంటే ఆ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ప్రాసెస్ చేస్తుందనమాట. హ్యూమన్ లాగా అది అర్థం చేసుకోదు. అదేం చేస్తుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా వచ్చిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి ఒక డేటా లాగా కన్వర్ట్ చేస్తుంది. అలాగే ఈ డేటాలాగా కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయినా గానీ దానికి తెలీదనమాట. ఒక సెక్యూరిటీ బ్రీచ్ టైప్ అనుకోవచ్చు. ఏదన్నా గానీ యూజర్ మనల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అన్నీ ఏం చేస్తుంటాయంటే యూజర్ ఖచ్చితంగా మనల్ని రిక్వెస్ట్ చేశారంటే మనం ఏదో ఒక డేటాని ఇవ్వాలి అని మాత్రమే చూస్తూ ఉంటాయనమాట. ఎప్పుడైతే ఈ అటాకర్స్ ఈ ఇంజెక్షన్ చేస్తారో అంటే ప్రాంప్ట్ ఇంజెక్షన్ ఇస్తారో ఈమెయిల్ లోపల ఎప్పుడైతే ఆ డేటాను పాస్ చేస్తారో అదేం చేస్తుంది ఆ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ లైక్ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుందనమాట. ఎగ్జిక్యూట్ చేసి డేటాబేస్ లోపల ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా! దాన్ని తీసుకొచ్చి ఫెచ్ చేసేస్తుంది. తర్వాత ఇలాగా జరగడం వల్ల ఈ ప్రాంప్ట్ ఇంజెక్షన్ వల్ల లోపల ఇంజెక్షన్ వల్ల ఏం జరుగుతుందంటే ఈ డేటాను మొత్తం తీసుకొచ్చేసి అవసరం డేటాని లేదంటే ప్రైవేట్ డేటాని ఓన్లీ కంపెనీకి సంబంధించిన డేటాని కూడా ఈ హ్యాకర్స్ తీసుకొని సిస్టమ్స్‌ని క్రాక్ చేస్తున్నారనమాట. ఈ విధంగా కొన్ని జనరేటివ్ ఏఐ అప్లికేషన్స్‌ని అటాక్ చేస్తున్నారు హ్యాకర్స్. సో, ఇదండి. ఇదండి హౌ ఫస్ట్ ఏఐ వైరస్ మోరిస్ 2 గురించి అండ్ హ్యాకర్స్ దాన్ని యూజ్ చేసి ఎలాగ అటాక్ చేస్తున్నారని. థాంక్స్ ఫర్ వాచింగ్.